హాయ్ బ్రో. నమస్తే అన్న. ఏ సినిమా చూశారు? జటాధారి చాలా బాగుంది. సుధీర్ బాబు యొక్క అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చాలా క్లియర్ కట్ గా కనిపించింది. సో ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ అయితే చాలా క్రియేటివ్ గా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. మిస్మరైజింగ్ విజువల్స్ ఆకట్టుకునేలా కూడా ప్రతి ఒక్కరి యాక్టింగ్ కూడా చాలా అద్భుతంగా కనిపించింది. విజువల్స్ కానీ లాస్ట్ క్లైమాక్స్ అయితే అసలు ఎవరు ఊహించారు భయ్య, అది నాకు చాలా బాగా నచ్చింది. గ్రాఫిక్స్ కానీ అంత సినిమా అంత ఎలిట్ గా లేదని చెప్తున్నారు. ఎవరు అన్నాను కావాలని ఎందుకన్నా సినిమా అయితే చాలా బాగుంది. విజువల్స్ అయితే చాలా మిస్మరైజింగ్ అనిపించింది. గుండెల మీద చేసుకొని చెప్పు, క్లైమాక్స్ లో విఎఫ్ఎక్స్ సెట్ అయినాయా? గుండెల మీద చేసేసి చెప్తున్నా, నాకైతే నచ్చింది. సో నాకైతే సో నీకు అనిపించింది బ్రో, నాకైతే నచ్చింది సినిమా. సో నీకు చూసేంత మాత్రం నచ్చేంత మాత్రం సినిమా ఫ్లాప్ అయిపోదు కదా. సో నాకైతే నచ్చింది. సో సుధీర్ బాబు యాక్టింగ్, ఇట్లాంటి యాక్టింగ్ నీ లైఫ్ లో చూసావా? ఇట్లాంటి యాక్టింగ్ శివునికి సంబంధించిన భక్తుల గెటప్ లో ఎంత ఆకట్టుకుందాం, చాలా బాగా నచ్చింది. నాకైతే చాలా నచ్చింది. ఆ విజువలైజేషన్ కానీ, వెంకట్ కళ్యాణ్ యొక్క డైరెక్షన్ కానీ, సో మన అవసరం శ్రీనివాస్ తన యొక్క చూపించారు బ్రో, చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకైతే. క్లైమాక్స్ మాత్రం నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది అన్న. క్లైమాక్స్ చాలా నచ్చింది అన్న. ఒక హైలైట్ అని చెప్తున్నా అన్న. అంటే తాళ బిందులు ధనాపేక్ష ఉంటాయి కదా, ధనంగా నాకే కావాలి, ధనం కావాలని కొడుకొని చూడు, అట్లాంటి వాళ్ళకి ఒక మంచి బుద్ధి చెప్పే సినిమా అది. నాకైతే చాలా అవుట్స్టాండింగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ మీరు అనుకున్నట్టే రొమాన్స్ సీన్స్లు, సో ఐటమ్ సాంగ్స్ అవన్నీ ఉండవు, కానీ సినిమాలో అయితే చాలా బాగా అనిపించింది. ఒక డివోషనల్ మూవీ అనేది, శివుని భక్తులకు అందరూ బాగా కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ వీకెండ్ లో ఈ సినిమా చూడాలి, చాలా బాగుంది. అవునవును. సో నాకైతే ఇది బాలీవుడ్ లో కనిపించలేదు, మంచిగానే చాలా మనకు తెలుగు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఇమిడిపోయే విధంగా తీశారు. సో ఈ సినిమాలో ప్లస్ మైనస్ ఉందన్న, కానీ నాకైతే ప్లస్ అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా అరే నిజంగానే ఆ విఎఫ్ఎక్స్ చూస్తుంటే నిజంగా ఒక బాహుబలి లాగా చూసినట్టుగా చాలా డిఫరెంట్ గా కల్కి సినిమా లాగా అనిపించింది. అంటే ఆ భక్తి చాలా క్రియేటివ్ గా అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది. సుధీర్ బాబు అయితే నిజంగా ప్రాణం పెట్టాడు, నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. సుధీర్ బాబు యొక్క అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. అవును, అంటే ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అన్న. ఇది అర్రర్తో పాటు ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సో ఏంటంటే ధన బలం, ఈ మధ్యలో చాలా మందికి ధనాన్ని సంపాదించాలి, నేనే గొప్పని కావాలంటారు కదా, అట్లాంటి వాళ్ళకి సో ముందు ఆలోచించాలి అన్న విధంగా చాలా మంచి బుద్ధి చెప్పారు. ప్రతి ఒక్క కరెక్ట్ అవుతుంది అన్న, నిజంగా అన్ని వాళ్ళకి కరెక్ట్ అవుతుంది. నాకైతే సుధీర్ బాబు యొక్క యాక్టింగ్ అవుట్ స్టాండింగ్ అన్న, నాకు 10/10 ఇవ్వాలనిపించింది. మంచి యాక్టింగ్ చేశాడు. సో మీకు అనిపించినట్టు సాంగ్స్ పెద్ద ఉండకపోయినప్పుడు బీజిఎం అయితే చాలా బాగా నచ్చింది. నాకైతే క్లైమాక్స్ సుధీర్ బాబు యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. అంటే బాలధన్ వాళ్ళకి ఏం చెప్పారు విఎఫ్ఎక్స్ వీటి గురించి? సినిమా గురించి తెలియని వాళ్ళు, సినిమా అవగాహన లేని వాళ్ళు అట్లాంటి అంటే వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ నుంచి కేజీఎఫ్ లాగా బీజం పడుతుంటే అట్లా కాదు కదా. సో ఇది ఒక స్లో మోషన్ వెళ్తుంటే భక్తి విషయంలో వెళ్తుంటాయి కాబట్టి చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ అయితే చాలా కనెక్ట్ అయింది నాకైతే. సో ఓవరాల్ గా అయితే ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు, ప్రతి ఒక్కరు బాగా అనేది. మెయిన్ గా ధనం గురించి అన్నాం. సో ధనం ఏ రకంగా ఉంటుంది, దాని వల్ల ఎట్లాంటి లాస్ అవుతాం అనేది కాన్సెప్ట్. ఈ వీకెండ్ లో మంచి మూవీ చూడొచ్చు, చూడండి చాలా బాగా నచ్చుద్ది. భయ్యా సినిమా వేరే లెవెల్ భయ్యా. ఒక చెప్పాలా, హిందీలో డైమండ్ ఏమంటారు భయ్యా తెలుసా మీకు? హీరా అంటారు, హీరా. హిందీలో డైమండ్ అంటారు హీరా. మా సుధీర్ బాబు అన్న కొట్టాడు బ్లాక్ బస్టర్ జటాధారా. చెప్తున్నా కదన్నా, వేరే లెవెల్ అన్నా. ఆయన మేము ఎట్లా అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ అన్న, ఆయన కోసం సపోర్ట్ చేయడానికి వచ్చాము. వేరే లెవెల్ సినిమా అయితే, బ్లాక్ బస్టర్ అన్న సినిమా. స్లో ఉంటుంది అన్న, ఇట్లాంటి సినిమా స్లో ఉంటుంది, ఎందుకంటే గోస్ట్ హాంటింగ్ కదా. సినిమా చాలా బాగుంది. ఎండింగ్ శివతాండవం అయితే వేరే లెవెల్ అన్న. సినిమా ఏమైనా ఉండేనన్నా, లాస్ట్కి శివుంది, శివతాండవం అయితే వేరే లెవెల్. సార్ పీక్స్ చేసేసిండు దాంట్లో, వేరే లెవెల్. సోనాక్షి మేడం కూడా పీక్స్ యాక్టింగ్. టోటల్గా అందరు బాగా చేసిరు. సినిమా వేరే లెవెల్, బ్లాక్ బస్టర్ కొడుతుంది అన్న కంపల్సరీ. అడగండి. అంటే గ్రాఫిక్స్ అంతా బాగలేదు, నార్మల్ గా ఉంది, చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా ఉందని చెప్తున్నారు అన్న. టాలీవుడ్ గ్రాఫిక్స్ కదన్నా, బాలీవుడ్ గ్రాఫిక్స్ ఉంది. సినిమా చూసి మాట్లాడమనండి ఎవరైనా. బాలీవుడ్ గ్రాఫిక్స్ ఉంది. ట్రోలర్స్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు. పెద్ద హీరోలకి ట్రోల్స్ తప్పలేదు, చిన్న హీరోకి పెద్ద కామన్ కాదు. మా హీరో బాగా చేసిండు, చాలా బాగా చేసిండు, వేరే లెవెల్ చేసిండు. ఒకటి చెప్తున్నా కదా, ఆయన ఇంటెన్సిటీ యాక్టింగ్ వేరే ఉంది. మేమే ఆశ్చర్యపోయినాం ఆయన యాక్టింగ్ చూసి. ప్రతి సినిమాలో ఒకలాగా ఉంది, ఈ సినిమాలో ఒకలాగా ఉంది. వేరే లెవెల్ చేసిండు అన్న. బాలీవుడ్ డ్రెస్సింగ్ సినిమాలో అయితే బాలీవుడ్ కట్అవుట్ కనిపించిండు అన్న సుధీర్ బాబు. సాంగ్స్ సినిమాలో ఏం లేవన్నా, ఒకటే సాంగ్ ఉంది. ఏది పళ్ళు లట్కే పాట అయితే అది వైరల్ అయింది ఆల్రెడీ. ఇంకా జటాధర శివ తాండవం సాంగ్ అయితే వేరే లెవెల్, వేరే లెవెల్ పీక్స్. లాస్ట్ చెప్తున్నా కదా, అరుణాచలం అంటే నాకు చాలా ఇష్టం అన్న, చాలా సార్లు పోయాను. అరుణాచలం సంబంధించిన కాన్సెప్ట్ ఉంటుంది, అష్టాలింగాల కాన్సెప్ట్ వేరే లెవెల్. అది దానికి సంబంధించిన ఫైట్ కానీ అన్ని వేరే లెవెల్. చెప్తున్నా కదన్నా, కంపల్సరీ బ్లాక్ బస్టర్.
ఎలా అనిపించింది అన్న జటాధర మూవీ? అన్న ఇప్పుడే జటాధర మూవీ చూశాను భయ్య. నిజంగా సినిమా చూడడానికి చాలా ఎక్సైట్మెంట్, ట్రైలర్ చూడగానే సినిమా చాలా ఎక్సైట్మెంట్తో వచ్చా సినిమా చూడాలని. ఏంటి ధనపిశాచిని ఏంటి, ఆ దయాలు ఏంటి, ఆ ప్రేతాత్మతులు ఏంటి, చెదపొడలు ఏంటి, లాస్ట్కు మహాశివుడు ఏంటి చూద్దాం ఏంటి అనేది వచ్చాను. సినిమా థియేటర్లో చూడగానే ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఒక రేంజ్లో ఉంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి అసలు నిజంగా చెప్తున్నా పడుకున్నారంట కదా చాలా మంది. వాళ్ళకు నైట్ నిద్ర లేదేమో, లేదంటే వర్క్లో ఉండి వచ్చారేమో తెలియదు, కానీ పడుకునేంత సినిమా కాదు ఇది. ఇంటర్వెల్ తర్వాత మీరు వెళ్ళి థియేటర్లో కూర్చోండి, ఇది పడుకునే సినిమా, చూసి ఆశ్చర్యపోయే సినిమా అని నిజంగా చెప్తున్నా. ఇందులో సోనాక్షి సిన్హా గారి పర్ఫార్మెన్స్ మామూలు లేదు. ఇంకోటి ఏంటంటే ఆ ప్రేతాత్మలు వచ్చే సీను, ఆ దయాలు వచ్చి ఆ భోజనం చేసే సీను, ఆవిడ పిశాచిని ఆవహించేది తీసుకునే సీన్లు చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా థియేటర్లో గూస్ బంప్స్ వస్తాయి. బాగాలేదంటే ఆడికి చేసేవాడికి ప్రాబ్లం అని అనుకోవచ్చు, వాడు చేస్తే కదా తెలిసేది. అట్లా గ్రాఫిక్స్ అంతా బాగున్నాయి, పర్ఫార్మెన్స్ అందరికి బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది. సాంగ్స్ తక్కువే కదా బ్రో, అవి కూడా కొంచెం పర్లేదు బాగుంది. లాస్ట్ సాంగ్ బాగుంది, శివుడి సాంగ్ అయితే బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes కూడా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ అయిపోయిన వెంటనే స్టార్టింగ్ 10 minutesలో సీన్ ఉంటుంది, ఆవహించే సీను, అది చాలా బాగుంది భయ. ఆ సీన్ కోసం వెళ్ళొచ్చు. మరో హిట్, మంచి హిట్ వస్తుంది ప్రేమగా చిత్రం తర్వాత. ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు సత్యం. బాగుంది. అదేం లేదు, మంచి సీన్కే వాడేశారు, మంచి సీన్కే ఆవిడని అంతం చేయడానికి. ఓకే, మంచి చేశారు. ఓకే భయ్య, థ్యాంక్ యూ. సినిమా మామూలుగా లేదు భయ్య, ల్యాంప్ ఆడిచుడు సూపర్ గా ఉంది సినిమా, చాలా బాగుంది. సుధీర్ బాబు ఏం బాడీ భయ్య, ఆ లాంగ్వేజ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. యాక్షన్ బాగా అనిపించింది భయ్య, చాలా కొత్తగా అనిపించింది. ధనపిశాచి అంటారు కదా, అసలు మామూలు లేదు, అసలు నిజంగా వేరే లెవెల్ అనిపించింది భయ్య. సినిమా మంచిగా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగుంది. అసలు మంచి సినిమా ఉంది భయ్య, తను చాలా అయిపోయింది. ఆ క్యారెక్టర్ వైజ్ గా తెలుగులో అయితే ఎవరు సెట్ అవ్వకపో నాకు తెలిసి. నిజంగా తన క్యారెక్టర్ చాలా బాగుంది. ధనపిశాచి అంటే అది వేరే లెవెల్ అనమాట. సినిమా అనేది కాదు భయ్య, ఆ స్టోరీ తగ్గట్టు అది హైలైటింగ్, అంతకు ఇంకా హైలైట్ ఏం తీసుకెళ్ళారు. ఎందుకంటే అది ఆల్రెడీ అది పీక్స్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ స్టోరీ తగ్గట్టుగా ఆర్టిస్టులు కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. డైరెక్షన్ కూడా నిజంగా వెంకట కళ్యాణ్ గారు అంట చాలా బాగా యాక్ట్ చేశారు. స్టోరీ బాగుంది భయ్య, ఆ స్టోరీ తగ్గట్టు అయితే కంటెంట్ అనేది ఇంకా లాగలేము. ఇది చాలా బాగుంది. సినిమాలో విఎఫ్ఎక్స్ బాగాలేదన్నారా? ఎవరమ్మా అసలు ఎవ్వరు, అసలు విఎఫ్ఎక్స్ అంటే తెలుసా వాళ్ళకి? అసలు అవి వేరే లెవెల్లో తీసుకొచ్చారు. ఇట్లా చాలా డిఫరెంట్గా అనిపించింది. స్టార్టింగ్ ఇట్లా ఆ ఇంట్రడక్షన్ బాగుంది, ఇంట్రడక్షన్ షార్ట్స్ కానీ, లవ్ ట్రాక్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది అండి. సినిమా అయితే ఎక్కడ లాగ్ లేకుండా ఆ పార్ట్ 1 కానీ మరి అది ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు కదా. ముందానికే ఇప్పుడైతే నాకైతే చాలా బాగా అనిపించింది భయ్య. అంటే ఆ స్టోరీ తగ్గట్టుగా, క్లియర్ కట్గా చెప్పాలంటే ఆ స్టోరీ తగ్గట్టుగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు. సుధీర్ బాబు కెరియర్లో ఇది మరో మలుపు అనుకోవచ్చు. 100 కోట్లని కాదు భయ్య, ఒక మంచి సినిమా. లేదు బ్రదర్, అంటే ఆ స్టోరీ ఉండడమే అంతవరకు ఉంది. ఆ స్టోరీ తగ్గట్టు అది అంతకు ఎక్కువ లాగలేము, దాన్ని హైలైట్ కూడా ఇంకెక్కువ చేయలేము. దాని తగ్గట్టు అది సరిపోతుంది.